Hi everyone. Now we are going to the topic atoms and molecules. So in this entrance guide channel you will get maths and physical science classes. Please share and subscribe my channel. Thank you. So atoms and molecules. First, if you go to atoms and molecules, first you have to know about the scientist Antoine Lavoisier. He is a French scientist. Antoine Lavoisier. He also known as father of modern chemistry. Father. Next, he proposed law of conservation of mass. This is important. So, law of conservation of mass. So, what is conservation of mass? Conservation of mass అంటే ఏంటి? ఎటు మారదు. ఏంటి మారదు? మాస్ అనేది మారదు. So, here matter is neither created nor destroyed in a chemical reaction. That is only called as law of conservation of mass. So, matter is neither created nor destroyed. అంటే ఏంటి? సృష్టించలేము, దేన్ని కూడా మనం ఈ భూమి పైన దేన్ని నాశనం కూడా చేయలేము. అదే మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో ఇది చాలా ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత ఆయన సజెస్ట్ చేసిన లా ఇది. అయితే దీన్ని చూసి ఆయన సజెస్ట్ చేసిండు ఈ లాని, కానీ దీన్ని మాత్రం ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చెప్పిన ఆయన మాత్రం లాండాల్ట్. సైంటిస్ట్ పేరు లాండాల్ట్. లేవోయిజర్ ఏమో క్లియర్గా అన్ని అబ్జర్వ్ చేసి ఆయన చెప్పిండు, కానీ దాన్ని ప్రూవ్ చేసి ఎక్స్పెరిమెంటల్గా అందరికీ ప్రూఫ్గా చూపించింది మాత్రం లాండాల్ట్. సో ఏంటి ఇది అని అంటే, సో వెన్ ఇఫ్ యూ హిట్ సింప్లీ మెగ్నీషియం రిబ్బన్, వీ హ్యావ్ మెగ్నీషియం రిబ్బన్ని కాల్చినప్పుడు ఏమవుతుంది? వి విల్ గెట్ యాష్, బూడిద వచ్చేస్తుంది. వెన్ బర్న్ ఇట్, జస్ట్ మంట అంటించగానే వెంటనే కాలిపోతుంది మెగ్నీషియం రిబ్బన్. ఇట్ గివ్స్ యాష్. సో వెన్ హీ weighs the mass of magnesium, it is more. For example, if you take 2 grams of magnesium, you got only 1 gram or a half gram of ash. ఎక్కడ పోయింది? ఇక్కడ మెగ్నీషియం 2 grams ఉండి ఇక్కడికి వచ్చేసరికి యాష్ ఏమో 1/2 gram అయింది. సరే, మిగతాదంతా ఎక్కడ పోయింది? ఏమైంది? లేదా సరే ఇక్కడ ఎక్కువ అయిపోయింది మాస్. 2 grams ఉన్నది కాస్త 4 grams అయింది. సారీ, 4 grams అయింది. సో మెగ్నీషియం ఎప్పుడు 4 grams అయిపోయింది? 2 grams ఉంటే 4 grams ఏ రకంగా అయింది? ఇంకొకటి ఎక్కడ నుండి వచ్చింది మీ రిమైనింగ్ 2 grams అనేది డౌట్ వచ్చినప్పుడు ఈయన ఎక్కడ నుండి వచ్చింది అనే దానికోసం ఏం చేసారు అని అంటే, వాట్ ఎవర్ దే డిడ్ ఇన్ ఏ క్లోజ్డ్ వెజిల్. అంటే ఫస్ట్ ఏదైనా ఒక బాక్స్ లాగా తీసుకుని ఆ బాక్స్ వెయిట్ అని అన్నప్పుడు ఏమవుతుంది? మనకి మెగ్నీషియం రిబ్బన్తో పాటు అందులో ఉన్న గాలి వెయిట్ కూడా వస్తుంది. ఈ మెగ్నీషియం రిబ్బన్ ఇందులోనే మనం కాల్చినప్పుడు దిస్ ఇస్ క్లోజ్డ్, ఇది క్లోజ్గా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయలేరు. ఈ మెగ్నీషియం రియాక్ట్స్ విత్ ద ఆక్సిజన్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ బాక్స్ అండ్ ఇట్ ఫార్మ్స్ మెగ్నీషియం ఆక్సైడ్, MgO. సో మెగ్నీషియం ఆక్సైడ్ ఇది ఈ యాష్, మెగ్నీషియం ఆక్సైడ్ ఈస్ యాష్. ఇది యాష్ బూడిద కాబట్టి ఈ యాష్ వెయిట్ అనేది ఏమైంది? కొద్దిగా పెరిగింది. ఎందుకనంటే దానికి ఆక్సిజన్ వచ్చి చేరింది. ఇదే రకంగా మనము అంటే క్లోజ్డ్ వెజిల్లో తీసుకున్నప్పుడు ఏమైందంటే మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ రెండింటి వెయిట్ కలిపి వచ్చింది. అదే క్లోజ్డ్ వెజిల్లో ఉంది కాబట్టి మెగ్నీషియం ఆక్సైడ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చిన యాష్ వెయిట్ కూడా సేమ్ ఉంది. అంటే ఈ క్లోజ్డ్ వెజిల్ మొత్తం వెయిట్ చూస్తే మళ్ళీ సేమ్ ఉంది. సో రియాక్ట్ అవ్వక ముందుకు ఎంతైతే వెయిట్ ఉందో రియాక్ట్ అయిపోయి కొత్త ప్రోడక్ట్ ఫామ్ అయిన తర్వాత వచ్చింది కూడా సేమ్ వెయిట్ ఉంది. Mass of products is equal to mass of reactants. That is only law of conservation of mass. So if you heat wood, చెక్కని కాల్చితే కూడా ఏమవుతుంది? Wood is more weight. 1 kg wood, if you take 1 kg wood, you won't get 1 kg of coal. బొగ్గు 1 kg వస్తుందా? 1 kg woodని కాల్చితే రాదు, తక్కువ వస్తుంది. ఎందుకు తక్కువ వస్తుంది అంటే, from this wood, when this wood is reacting with oxygen in this atmospheric oxygen, it forms some carbon dioxide gas. ఈ వుడ్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వెళ్ళిపోతుంది. సో ఈ కార్బన్ అనేది కొద్దిగా కార్బన్ డైఆక్సైడ్ రూపంలో వెళ్ళిపోయింది కాబట్టి మిగిలిన కోల్ వెయిట్ అనేది మనకి బొగ్గు వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇఫ్ యు డిడ్ దిస్ ఇన్ ఏ క్లోజ్డ్ వెజిల్ అందులో నుంచి గ్యాస్ కూడా బయటికి పోకుండా, ఇది కాలిన తర్వాత వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ బయటికి కూడా పోకుండా, పొగని బయటికి పోకుండా కనుక మనం ఒకటే క్లోజ్డ్ వెజిల్లో చేస్తే this wood weight, how much we have wood weight
later coal weight plus this gas weight కంబైన్లీ ఇవి రెండు కలిపి చూస్తే కోల్ ప్లస్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మనం బయటికి పోనివ్వలేదు కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వెయిట్ ఈ రెండింటి వెయిట్ కలిపి చూస్తే కనుక సేమ్ 1 kgనే వస్తుంది. సో mass of products is always equal to mass of reactants. That is only told by Anthony Lavoisier. That is only called as law of conservation of mass. Next we have law of constant proportions. So constant proportions are always constant. So what is that? A given chemical substance always contains the same elements combined in a fixed proportions by mass. So for this simply Joseph L. Proust, scientist, he checked some examples. Calcium carbonate. He has taken calcium carbonate from natural outside. How we get calcium carbonate? He has taken natural calcium carbonate and he prepared calcium carbonate in the lab. One calcium carbonate. So by using calcium, carbon and oxygen. So when he checked for the calcium, carbon and oxygen in both the cases, natural and synthetical, both calcium, carbon, oxygen are in 1:1:3 ratio. By synthetically also we get 1:1:3 ratio, calcium, carbon and oxygen. And next he checked for water. Naturally water, H2O, hydrogen and oxygen are in 2:1 ratio. In synthetical water, he has taken water in different places. In India, in China, like that, different places. When he has taken in different places, in water always hydrogen and oxygen are in same proportion, 2:1 ratio. So there is no change in their proportion. Water means in every place at every time these are same proportion. So that is told by Joseph L. Proust. That is only called as law of constant proportion. Always contains the same elements combined. Same elements, 1 calcium, 1 carbon, 3 oxygen. Always combined in a fixed proportions by mass. That is law of constant proportions. Next is Dalton's atomic theory. So John Dalton, scientist name. So his atomic theory consists 5 postulates. So first one is matter consists of indivisible particles called atoms. Any matter, if you take any substance, any matter on this earth, it contains very small indivisible, అంటే ఇంకా చిన్నగా డివైడ్ చేయడానికి వీలు కానంత చిన్నవి. డివైడ్ చేయడానికి వీలు కానంత indivisible particles. So those indivisible particles are called atoms. అని అంటారు అని ఈయన డాల్టన్ చెప్పిండు. atom, this word we get from Greek word atomio. So in Greek language atomio means indivisible, ఇంకా అంతకన్నా చిన్నగా డివైడ్ చేయడానికి వీలు కానటువంటిది. In Greek language atomio. So from that word they derived the word atom. So atoms అని పేరు అతి చిన్న particles కి. Next, atoms are neither created nor destroyed in a chemical reaction. Chemical reaction జరిగినప్పుడు atoms అనేవి కొత్తగా క్రియేట్ అవ్వవు, ఉన్నవి కూడా డిస్ట్రాయ్ అవ్వవు. So that is the second point from Dalton's atomic theory. Just reorganization of atoms only takes place. Okay, calcium, carbon, oxygen కలిపి calcium carbonate ఫామ్ అవుతుంది. కానీ అక్కడ ఉన్న కాల్షియం లేకుండా వెళ్ళిపోదు, ఆల్రెడీ లేని నైట్రోజన్ ఎక్కడి నుంచో సల్ఫర్ వచ్చేసి ఇందులో రియాక్ట్ అవ్వదు. ఓకేనా, కొత్తగా రాదు, ఉన్నది పోదు. దట్ ఈస్ సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ వన్, ఆల్ ద ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యావ్ ఐడెంటికల్ మాస్ అండ్ ఐడెంటికల్ కెమికల్ ప్రాపర్టీస్. All the atoms. If you take, now only we told that atoms, hydrogen atom. హైడ్రోజన్ మనకి మాలిక్యూల్ తీసుకుంటే హైడ్రోజన్ మాలిక్యూల్ మీరు ఇండియాలో తీసుకున్నా, అమెరికాలో తీసుకున్నా, ఇంకే కంట్రీకి వెళ్ళి తీసుకున్నా, ఏ టైంలో తీసుకున్నా కూడా ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్ అక్కడ హైడ్రోజన్. సో సేమ్ ఎలిమెంట్ అయినప్పుడు వాటి మాస్ ఆల్సో ఐడెంటికల్ సేమ్ ఉంటుంది. అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ ఆల్సో సేమ్. ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిపి వాటర్ని ఫామ్ చేస్తే, అమెరికాలో కూడా హైడ్రోజన్ వాటర్నే ఫామ్ చేస్తుంది ఆక్సిజన్తో కలిస్తే, H2O. ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ సేమ్గా
ఉన్నప్పుడు. సో ఆల్ ద ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యావ్ ఐడెంటికల్ మాస్ అండ్ ఐడెంటికల్ కెమికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్, కెమికల్ చేంజ్ ఇస్ ద యూనియన్ ఆర్ సెపరేషన్ ఆఫ్ ఆటమ్స్ యాజ్ ఇన్ ఓల్ నెంబర్స్. కెమికల్ చేంజ్ మీన్స్ యూనియన్, కలిసిపోవడం, కొన్ని ఆటమ్స్ కలవడము, లేకపోతే ఉన్నవి సెపరేట్ అయిపోవడం. దట్ ఈజ్ ఆటమ్స్ కలవడము లేదా సెపరేట్ అయిపోవడమే ఇన్ ఓల్ నెంబర్స్లో. అంటే H2O 2:1, కానీ 1.5 హైడ్రోజన్, 2.1 ఆక్సిజన్, ఈ రకంగా కాకుండా ఓల్ నెంబర్స్ అంటే మనకు తెలుసు కదా, 0, 1, 2, 3, 4 సో 1. సో ఆల్ ఈజ్ ఓల్ నెంబర్స్ రేషియోలోనే, అంటే 1, 2, 3, 4, 5 ఇట్లా ఓల్ నెంబర్స్ గానే మనకి అవి రీఅరేంజ్ అవుతాయి, అంటే కలుస్తాయి లేదా విడిపోవడం. ఏ రకంగా జరిగినా కూడా ఆ రకంగా ఈ ఓల్ నెంబర్స్ రేషియోలోనే జరుగుతుంది. H2O 2:1, ఆక్సిజన్ 2 ఆక్సిజన్స్, 2 O2 2 ఓల్ నెంబర్లోనే అవి యూనియన్ అవ్వడం ఆర్ సపరేట్ అవ్వడం జరుగుతుంది. ఫిఫ్త్ పాయింట్, వెన్ ఆటమ్స్ కంబైన్ ఇన్ డిఫరెంట్ ఓల్ నెంబర్ ఆఫ్ రేషియోస్ దే ఫార్మ్ డిఫరెంట్ కాంపౌండ్స్. ఇఫ్ దే కంబైన్ ఇన్ డిఫరెంట్ రేషియోస్, ఇప్పుడు ఇక్కడ చెప్పిన H2O, 2 hydrogen and oxygen are in 2:1 ratio. If they combine in different ratio, and H2O2 2:1, they totally form different compound. This is hydrogen peroxide. This is water. Hydrogen oxide is water. హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇది తాగడానికి మనకి తినడానికి పనికిరాదు. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌడర్ లాగా ఉంటుంది మనకి. ఇది మనకి యాంటీసెప్టిక్గా యూజ్ చేస్తాం. ఇదేమో వాటర్, డ్రింకింగ్ వాటర్, మనం తాగడానికి యూజ్ చేస్తాం. సో దీస్ కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. టోటల్లీ ఏ న్యూ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్, డిఫరెంట్ కాంపౌండ్. మొత్తానికి మొత్తం వాటికి ప్రపోర్షన్ మారిపోతే ఫామ్ అయిన కాంపౌండ్ కూడా మొత్తానికి మొత్తం కొత్తది ఫామ్ అవుతుంది. These are the 5 postulates of Dalton's atomic theory. Here we have to know about a Indian sage Kashyapa. India ఋషి అని అంటున్నాం కదా మనం, ఆయన పేరు కశ్యప. ఎందుకు ఈయన గురించి చెప్పుకోవాలంటే అబౌట్ 2600 years బ్యాక్ అప్పుడు he already told about atom, but he wrote in సాంస్క్రిట్లో. మనం ఇప్పుడు గ్రీక్ వర్డ్ నుంచి ఏ రకంగా అయితే వచ్చిందో మనకి అటామియో నుండి ఆటమ్, ఈయన సాంస్క్రిట్ వర్డ్ నుండి తీసుకొని అప్పుడే చెప్పిండు అణు, పరమాణు ఇవన్నీ అతను ఆల్రెడీ అప్పుడే చెప్పేసిండండి. ఎప్పుడు 2600 years బ్యాక్, మీన్స్ బిఫోర్ డాల్టన్ కన్నా ముందే ఈయన ఇన్ వైశేషిక సూత్ర అనే బుక్లో ఆల్రెడీ హ్యాస్ గివెన్ అణు అండ్ పరమాణు. పరమాణువు, ఆటమ్ అని అంటే మనకి పరమాణువు, మాలిక్యూల్, అణువు. ఓకే, దాని గురించి మనం ఇంగ్లీష్లో ఈ రకంగా అంటున్నాం. ఈ తెలుగు మీడియం బుక్స్ తీస్తే మనకి ఇవే కనబడతాయి ఇప్పటికి కూడా, అణువు, పరమాణువు, ఆటమ్, మాలిక్యూల్. ఓకే, సో వీటి గురించి ఆల్రెడీ ఈయన చెప్పిండు. ఈ కశ్యప ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కన్నడ. ఈయనని కశ్యప అని కన్నడ అని కూడా పిలుస్తారు. ఎందుకు కన్నడ అని పిలుస్తారు అని అంటే ఈ రోడ్ కణ సిద్ధాంతం అనే ఒక బుక్ రాసినప్పటి నుండి ఆయన పేరు కణ సిద్ధాంతం గురించి రాసిండు కాబట్టి కశ్యప రీనేమ్డ్ యాజ్ కన్నడ. సో ఆల్రెడీ మన ఇండియాలో ఆల్రెడీ ఆటమ్ గురించి ఉంది, కానీ డాల్టన్ ప్రపోజ్ చేసింది మనకి ఎక్కువ పాపులర్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది కాబట్టి పబ్లిసిటీ, దాన్ని మనం డాల్టన్ థియరీలోనే చెప్పుకుంటాం. నెక్స్ట్ అబౌట్ atoms. Atoms are building blocks of all compounds. Building blocks of all compounds or molecules. అన్నిటికీ మనకి building blocks atoms. Fundamental units. Atoms are fundamental units. అంటే అతి చిన్నవి యూనిట్స్ మనకు ఉండేవి. మనకి ఏ కాంపౌండ్ తీసుకున్నా కూడా ఉండేవి ఏంటంటే ఆటమ్స్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ ఫస్ట్ వాట్ ఆర్ ఆటమ్స్, మాలిక్యూల్స్, ఎలిమెంట్స్ అంటే ఏందో మనం ఫస్ట్ క్లియర్గా డిఫరెన్స్ చూద్దాం. ఆటమ్స్ మీన్స్ ఇండివిజిబుల్ పార్టికల్స్, వెరీ స్మాల్ పార్టికల్స్, ఆటమ్స్. సో ఇఫ్ సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ కంబైన్డ్, దోస్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. సో ఆటమ్స్ ఆల్వేస్ ట్రై టు గెట్ స్టెబిలిటీ. ఆటమ్స్ ఎప్పుడు స్టెబిలిటీ కోసం ట్రై చేస్తాయి. స్టెబిలిటీ కోసం ట్రై చేసినప్పుడు దే రియాక్ట్ విత్ అదర్ ఆటమ్. ఒక ఆటమ్ ఇంకొక ఆటమ్తో రియాక్ట్ అయిపోతుంది. అంటే హైడ్రోజన్ ఇంకొక హైడ్రోజన్తో రియాక్ట్ అయిపోయి H2ని ఫామ్ చేస్తుంది. 2 హైడ్రోజన్లు కలిస్తే స్టేబుల్గా ఉంటాయి కాబట్టి H2. దిస్ ఈస్ కాల్డ్ మాలిక్యూల్. ద స్టేబుల్
form of atom is called as molecule. The stable form of any atom. So అది 1 ఉందా 2 ఉందా. ఇప్పుడు సోడియం, ఇఫ్ యూ టేక్ సోడియం Na, దాని స్టేబుల్ ఫామ్ ఒకటే సోడియం, దీనికి ఇంకో సోడియం కాంబినేషన్ అవసరం లేదు, జస్ట్ ఓన్లీ వన్ సోడియం ఈజ్ స్టేబుల్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, దిస్ సోడియం atom is also called as molecule, sodium molecule. So hydrogen atom is only one H, hydrogen molecule means H2. Okay, sodium chloride, one sodium one chlorine both combinedly forms a molecule, that is sodium chloride molecule. Okay, so itla ante molecule means they may combine with same type of atom or different type of atom. ఇక్కడ సింపుల్ ఇట్లా కూడా తీసుకోవచ్చు, HCl. ఇక్కడ హైడ్రోజన్, వన్ హైడ్రోజన్ రియాక్టెడ్ విత్ ద సేమ్ టైప్ ఆఫ్ అనదర్ హైడ్రోజన్, సేమ్ ఆటమ్ తో రియాక్ట్. సో ఇఫ్ యు టేక్ సేమ్ హైడ్రోజన్ ఆటమ్, hydrogen, these two combinedly can form H2 molecule, and this hydrogen can form bond with another chlorine, different type of atom, it can form HCl. Okay, this is also molecule, stable form. But if you take here, these are two same type of atoms, hydrogen. So when two same type of atoms are combined, two or more than two same type of atoms combined, that is called element. And then different types of atoms combined to form a molecule, that molecule is called as compound. So these two are molecules, but same type of atoms, molecule is called as element. Different types of, in a molecule if different types of atoms are there, that is called compound. Next we have to name the elements. So ఒక్కొక్క atom ని ఇప్పుడు మనం చూస్తే in India we call గోల్డ్ అని అంటాం ఒక ఎలిమెంట్ అని, అది వేరే కంట్రీలోకి వెళ్ళినప్పుడు వేరే రకంగా ఉంటుంది, ఇంకో కంట్రీలో ఇంకో రకంగా ఉంటుంది. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో వెన్ వీ కమ్యూనికేట్ వీ నీడ్ వన్ సింగిల్ నేమ్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్. మొత్తం వరల్డ్ మొత్తం ఒకటే నేమ్ ఉండాలి అని నేమ్స్, ఎలిమెంట్స్కి నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్గా. అయితే ఆ నేమ్స్ ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే, that names are depends on different conditions. And if you take for example hydrogen, దీనికి పేరు ఎట్లా వచ్చింది అని అంటే, hydro means in Latin language, hydro means water, water generate చేసేది, generated. Okay, water generator, water ని generate చేసేది hydrogen. So that's why that element called as hydrogen. Next if you go to oxygen, oxy means in Latin language acid. So at that time they thought that all acids contains oxygens, acids అన్నిట్లలో ఆక్సిజన్ ఉంటుంది అని అనుకునే వాళ్ళు అప్పట్లో. సో ఆక్సిజన్, ఆక్సీ మీన్స్ acid generator, that's why it is named as oxygen. ఓకే, అది ఇంకా తర్వాత అది తప్పని తెలిసినా కూడా అప్పటికి అది పాపులర్ అయిపోయింది ఆక్సిజన్ అనే పేరుతో, కాబట్టి ఇంకా నేమ్ని తీసేయలేదు, అదే నేమ్తో కంటిన్యూ అవుతుంది. కొన్ని మనకి అది దొరికే ప్లేస్ని బట్టి ఉంటుంది కొన్ని నేమ్స్. కాలిఫోర్నియా అనే ప్లేస్లో మనకి, ఈ ప్లేస్లో కాలిఫోర్నియా అనే ప్లేస్లో దొరకడం వల్ల దాని పేరు కాలిఫోర్నియం. ఓకే, పొలోనియం అది దొరికే ప్లేస్ని బట్టి. లేదా కొన్ని సైంటిస్ట్, డిపెండింగ్ ఆన్ సైంటిస్ట్, మెండలీఫ్ సైంటిస్ట్ పేరు మెండలీఫ్, సైంటిస్ట్ పేరు మీద మెండలీవియం, ఆల్ఫ్రెడ్ నేబుల్ అండ్ సైంటిస్ట్ పేరు మీదుగా నోబిలియం. అట్లా డిఫరెంట్ కండిషన్స్ తీసుకొని ఆ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తీసుకొని వాటి మీదుగా డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్గా నేమ్స్ ఇచ్చారు. ఆ నేమ్స్ ఇచ్చిన తర్వాత, so every time writing name Mendelevium, Californium, that is waste of time, and we cannot write in chemical reactions, especially in chemical reactions we cannot write the total. Then scientists thought that we need symbols. ఏం కావాలి వాటికి? సింబల్స్ కావాలి. జాన్ బెర్జీలియస్, scientist name John Berzelius, he told that for every element, whatever its name, first letter, that letter you have to give as its symbol. Hydrogen H, carbon C, okay, like that. Nitrogen N, oxygen O,
Like that he told that the first letter you should capital letter, first letter, and that also should be capital letter. Like that only you have to give symbol for all elements. That is told by John Bergelius. Symbols capital first letter ఇవ్వాలని చెప్పింది మనకి జాన్ బెర్జీలియస్. ఓకే, హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఇంతవరకు బాగానే ఉంది. హైడ్రోజన్ తర్వాత ఇఫ్ యూ హ్యావ్ హీలియం, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే హీలియం. హైడ్రోజన్ అండ్ హీలియం both are with H, then what we have to do? Then carbon, after carbon we have calcium. Nitrogen we have sodium. Sodium means it is natrium. చెప్తా ఇప్పుడే దీని గురించి, natrium నెక్స్ట్ వస్తుంది. ఓకే, లైక్ దిస్ we have osmium. Oxygen we have osmium. So what we have to do? ఇట్లా ఉన్నప్పుడు రెండు సేమ్ లెటర్స్తో స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలి అని అన్నప్పుడు then we have to take the second letter. వీలైతే సెకండ్ కూడా సేమ్ అనిపిస్తే థర్డ్ ఆర్ మధ్యలో ఉన్న ఏదో ఒక లెటర్, దాని నేమ్లో ఉన్న మధ్యలో ఉన్న ఏదో ఒక లెటర్ని తీసేసుకోండి. ఫస్ట్ లెటర్ ఈజ్ సేమ్ హెచ్, బట్ సెకండ్ లెటర్ డిపెండింగ్ ఆన్ ఇట్స్ నేమ్, దాని పేరు పైన డిపెండ్ అయిపోయి సెకండ్ లెటర్ కావచ్చు లేదా మధ్యలో ఉన్న ఏదైనా ఒక లెటర్ని తీసుకొని చేయొచ్చు. అండ్ దట్ సెకండ్ లెటర్ షుడ్ బి స్మాల్. ఫస్ట్ లెటర్ అయితే క్యాపిటల్ రాయాలి, ఇఫ్ 2 లెటర్స్ ఉంటే సెకండ్ లెటర్ షుడ్ బి స్మాల్ లెటర్ రాయాలి. సో కాల్షియం, కార్బన్, C. Here carbon C, calcium also first letter C, but second letter small a. So calcium symbol is Ca. Nitrogen N, sodium, natrium, capital N, small a. Oxygen O, osmium, capital O, small s. Osmium. Itla different elements ki different names icharu. Chromium, if you take chromium, C R. Chlorine, C, capital L. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, సెకండ్ లెటర్ కంపల్సరీగా 2 లెటర్స్ ఉంటాయి. ఒకటే లెటర్ ఉంటేనేమో క్యాపిటల్ లెటర్, కానీ వెన్ వీ హ్యావ్ 2 లెటర్స్, ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ అండ్ ద సెకండ్ లెటర్ షుడ్ బి స్మాల్ లెటర్. సో ఇన్ దీస్ ఎలిమెంట్స్, సమ్ ఎలిమెంట్స్ ఆర్ దే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ సింబల్స్. సో కొన్ని మనం చూస్తే సోడియం అనగానే మనం సింబల్ ఏం రాస్తాం? Na. బట్ సోడియం అంటే SO రావాలి లేదా S రావాలి కదా. SO బదులు S బదులు ఎందుకు Na రాస్తామంటే ఇట్స్ లాటిన్ నేమ్ ఈజ్ నేట్రియం. సో దే హ్యావ్ టేకెన్ ఫస్ట్ 2 లెటర్స్. సో దీస్ ఆల్ ఆర్ లాటిన్ నేమ్స్. లాటిన్ నేమ్స్ పైన డిపెండ్ అయ్యి సింబల్స్ ఇచ్చినవి అనమాట ఇవన్నీ మనకి. ఓకేనా, ఇవి మాత్రమే మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి వచ్చేవి. లాటిన్ నేమ్స్ పైన డిపెండ్ అయ్యి సింబల్స్ ఇచ్చినాయి. మామూలుగా జనరల్ లాంగ్వేజ్ సిల్వర్ అంటాం, బట్ ఇట్స్ లాటిన్ నేమ్ ఈజ్ అర్జెంటమ్. దట్స్ వై AG, A and third letter G. Tungsten, but its Latin name is wolfram, W, capital W. Potassium, but Latin name Kalium, that's why K symbol is. Copper, but cuprum, Latin name, that's why Cu. Next gold, Arum, Latin name, that's why Au. And the Latin name paina depend ayi vitiki symbols icharu. Iron, ferrum, Fe. Lead, plumbum, Pb, plumbum. Mercury, hydrogerum, Hg. హైడ్రోజీరం, మెర్క్యూరీ. సో ఇట్లా లాటిన్ నేమ్ ఇవి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 9 ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. ఈ 9 ఎలిమెంట్స్ లాటిన్ నేమ్స్ రావాలి, లాటిన్ నేమ్స్ పైన డిపెండ్ అయ్యి వాటి సింబల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీ హ్యావ్ అటామిసిటీ. అటామిసిటీ మీన్స్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ constituting a molecule is known as atomicity. అంటే ఒక మాలిక్యూల్ మీన్స్ స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ ఆటమ్. సో ఆ స్టేబుల్ ఫామ్లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని మనం ఏమంటాం? అటామిసిటీ. సో ఇంతకుముందు చెప్పుకున్నాం మనం సోడియం మాలిక్యూల్, ఇట్ హ్యాస్ ఓన్లీ 1 atom, that is only stable. So sodium atomicity is 1. If you take hydrogen 2 అని చెప్పుకున్నాం, సో hydrogen atomicity is 2. మాలిక్యూల్లో 2 atoms ఉంటాయి. ఆక్సిజన్ 2 molecules, so atomicity is 2. Next nitrogen 2. Phosphorus 4, atomicity is 4. Sulfur atomicity is 8. 8 సల్ఫర్స్ కలిసి ఒక గ్రూప్గా ఉంటేనే, బాండ్ ఫామ్ చేసుకొని ఉంటేనే దానికి స్టెబిలిటీ ఉంటుంది సల్ఫర్ ఆటమ్స్కి. కాబట్టి సల్ఫర్ అటామిసిటీ ఈజ్ 8. ఓకే, నెక్స్ట్ వ్యాలెన్సీ. వ్యాలెన్సీ మీన్స్ కంబైనింగ్ కెపాసిటీ నెంబర్ ఇస్ కాల్డ్ వ్యాలెన్సీ. కంబైనింగ్ కెపాసిటీ నెంబర్ అంటే టు గెట్ స్టెబిలిటీ it is reacting with combining with how many number of atoms. Number, combining capacity number, how many number of atoms it can react. Means
If you take sodium, it don't react with any other atom to get stability. So sodium valence is 0. Okay, 1 minute. Sorry, it can combine with one other atom. Sodium can combine with other one atom. So sodium valence become 1. ఇంకొక atom తో combine కాగలుగుతుంది, దాని కెపాసిటీ ఉంది. So it is 1. If you take helium, it cannot combine with any other atom. So its valence is 0. If you take chlorine, it can combine with one other atom. So Cl2, it can form Cl2, or HCl, it can combine with other H. So only one, ఇంకొక one atom తో react అవ్వగలుగుతుంది కాబట్టి chlorine valence is 1. Okay, like this we can take different atoms. They have different combining capacities. If you take nitrogen can combine with different 3 atoms. So NH3, it can form ammonia, NH3. 3 hydrogen atoms తో nitrogen ఒకటేసారి bond form చేయగలుగుతుంది. So nitrogen combining capacity valence is 3. Carbon, CH4, carbon can at a time it can form bonds with 4 hydrogen atoms. So combining capacity of carbon is 4. So carbon valence is 4. Like that we can take different atoms valency, combining capacity number. Next if you go to ion means charged particle is called as ion, charged particle. So we may have positive charged particle. Positive charged particle is called as cation. Negatively charged particle is called as anion. వీటి గురించి నెక్స్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా చూద్దాం. నెక్స్ట్ అటామిక్ మాస్. అటామిక్ మాస్ అప్పట్లో, ఇప్పుడు అంటే మనకి మాస్ స్పెక్ట్రోమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఉంది మనకి క్లియర్ గా. సో ఆటమ్స్ మీన్స్ వెరీ స్మాల్ పార్టికల్స్, వాటి మాస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. we cannot measure on that time, we were not able to measure mass of atoms. Then they have taken carbon 12 as standard reference. అంటే కార్బన్ మాస్ ని 12 పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్ గా చేస్తే 1 పార్ట్ ఎంత అయితే ఉంటుందో 1/12 ఆఫ్ కార్బన్ మాస్ దే హ్యావ్ టేకెన్ యాజ్ యూనిట్ మాస్, 1 మాస్ అన్నమాట. అట్లా దాన్ని బట్టి దీనిపైన డిపెండ్ అయిపోయి మిగతా వాటి మాసెస్ ని కంపేర్ చేస్తూ చేసారు masses. But now we have mass spectrometer. By using this mass spectrometer we can measure accurate masses of all atoms, that is atomic mass. Next chemical formula of compounds. So compounds ke chemical formula రాసేటప్పుడు ఎలా రాయాలి? We know symbols. ఇప్పుడు symbols తెలిసినాయి. So by using criss-cross method we can write symbols. Sodium chloride. First sodium chloride means we have to write sodium, chloride means chlorine. Symbols we have to know. So sodium రాసాం, chlorine రాసాం. Then you have to write its valencies. Then valency. Sodium valency is 1. Chlorine valency is 1. We have to know valencies. Then criss-cross. So sodium valency we have to write its subscript, chlorine subscript. Chlorine valency we have to write for sodium subscript. So sodium, ఈ 1 ఇక్కడికి వచ్చేసింది కిందకి, 1 ఈ 1 ఇటు పోయింది, క్లోరిన్ కిందకి 1. సో 1 ఉన్నప్పుడు మనం ఈ సబ్స్క్రిప్ట్ మనం రాయాల్సిన అవసరం లేదు. సింప్లీ వి రైట్ ఇట్ యాజ్ CnACl. ఇఫ్ యూ టేక్ మెగ్నీషియం క్లోరైడ్ మీన్స్ క్లోరైడ్. మెగ్నీషియం valency is 2, chlorine valency is 1. Criss cross. So magnesium, if this 1 comes down, 1, 2 comes for chlorine, Mg1Cl2. Simply no need to write 1, MgCl2. Calcium oxide, calcium oxygen. Calcium valency 2, oxygen valency 2. So we can write like this, Ca2O2. But when these two are in almost same proportion or multiples of one number, then we can cancel them. So 2 ones if you cancel we will get CaO. So cancel చేసుకొని రాసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ 2 4 ఉంటే కూడా మనం క్లియర్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 1 2 2 CaO2 అంటే అట్లా ఉంటే ఇట్లా రాసుకోవచ్చు అనేది నేను ఇక్కడ చెప్తాను. ఓకేనా? సో అట్లా మనం రాసుకోవచ్చు. లైక్ దిస్ బై యూజింగ్ criss-cross method we can write different chemical formula. After this we have molecular mass. Simply molecular mass means sum of atoms present in that molecules mass.
అంటే మనం ఏదైనా ఇప్పుడు సింపుల్గా మాలిక్యూల్ H2O మాలిక్యూల్ తీసుకున్నాం. ఇందులో ఉన్న డిఫరెంట్ ఆటమ్స్ మాస్ ఎంత ఉందో దాని టోటల్ సమ్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ మాలిక్యులర్ మాస్. సో 1 hydrogen mass is 1, but here we have 2 hydrogens, 2 into 1. 1 hydrogen mass 1, 2 hydrogens 2 into 1 plus 1 oxygen mass is 16. So 2 ones 2 plus 16. 16 plus 2 is 18. So molecular mass of H2O is 18. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే మాస్ అటామిక్ మాస్ ఆర్ మాలిక్యులర్ మాస్ we measure in AMU, atomic mass units. కానీ ఫస్ట్ మెజర్ చేసేవాళ్ళు AMUలో. ఆఫ్టర్ దట్ IUPAC, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్, ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ సైంటిస్టులు అందరూ కలిసి AMUకు బదులుగా సింప్లీ దే హ్యావ్ గివెన్ యు మీన్స్ యూనిఫైడ్ మాస్. ఇప్పుడు మనం మెజర్ చేసేది యూనిట్స్, యూనిఫైడ్ మాస్. సో అందులో ఉన్న అన్ని ఆటమ్స్ మాస్ని టోటల్ చేస్తే వచ్చేదే మనకి మాలిక్యులర్ మాస్. ఇఫ్ యూ కమ్ ఫర్ ఫార్ములా యూనిట్ మాస్, ఫార్ములా యూనిట్ మాస్ మీన్స్ sodium chloride. If you take sodium chloride, we have 1 sodium, 1 chlorine. So sodium mass is 23 plus chlorine mass is 35.5. So 30, 40, 50, 58.5. This is the formula unit mass. So what is the difference for molecular mass and formula unit mass? And formula unit mass we take only for compounds which have ions. So sodium chloride తీసుకుంటే we have Na plus ions and Cl minus ions. ఇట్లా అయాన్స్ ఉన్న వాటికి మనం తీసుకునేది ఫార్ములా యూనిట్ మాస్. అయాన్స్ లేకుండా మనం మామూలుగా అయితేనేమో మాలిక్యులర్ మాస్ని అని అంటాం. నెక్స్ట్ వీ హ్యావ్ ద వర్డ్ మోల్. మోల్ అనే వర్డ్ ఏంటి అంటే ఈ మోల్ అనే వర్డ్ని మనకి పరిచయం చేసిన ఆయన విల్హెల్మ్ ఆస్ట్వాల్డ్. ఆ పేరు ఇచ్చింది, మోల్ అనే పేరు ఇచ్చింది విల్హెల్మ్ ఆస్ట్వాల్డ్, సైంటిస్ట్ నేమ్. సో వై దే హ్యావ్ గివెన్ దట్ వర్డ్ మోల్ మీన్స్ ఇన్ లాటిన్ లాంగ్వేజ్ మోల్ మీన్స్ హీప్ ఆర్ పైల్. హీప్, పైల్ అంటే ఏంటంటే ఒక గుంపు, గ్రూప్ అనమాట. ఒక గుంపు మొత్తం ఒక దగ్గర ఉంటే దాన్ని ఏమంటారు మోల్ అని అంటారు. సో లాటిన్ వర్డ్ నుంచి దానికి మోల్ అని ఇచ్చేసారు. సో why they have given mole means if you take any small amount of substance, ఏ సబ్స్టాన్స్ అయినా సరే కార్బన్ కొద్దిగా తీసుకున్నా కూడా in this it has some lakhs crores of atoms. సో ఆ lakhs crores of atoms ఉన్నప్పుడు దాన్ని ఒక గ్రూప్గా, ఒక్కొక్క ఆటమ్ని మనం సపరేట్ చేయలేము కాబట్టి ఒక గ్రూప్గా తీసుకున్నారు. ఆ గ్రూప్కి ఏమని పేరు పెట్టారు అంటే మోల్ అని పేరు పెట్టారు. ఓకే, ఆటమ్స్ గ్రూప్. సో ఆటమ్స్ గ్రూప్ మరి ఒక గ్రూప్ ఇప్పుడు సింపుల్గా హైడ్రోజన్, ఇప్పుడు H2O చూసినాం మనం. H2O మాస్, మాలిక్యులర్ మాస్ ఈజ్ 18 యూనిట్స్. నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ హైడ్రోజన్, ఓన్లీ హైడ్రోజన్ గ్యాస్ 2, సో 2 యూనిట్స్. 1 hydrogen is 1, 2 hydrogens 2 units, యూనిఫైడ్ మాస్. సో ఈ సైంటిస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇఫ్ దే హ్యావ్ టేకెన్ 18 grams ఆఫ్ వాటర్, 18 grams ఆఫ్ వాటర్ అండ్ 2 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ తీసుకుంటే ఏమైంది అని అంటే 18 grams ఆఫ్ వాటర్లో ఎన్నైతే మాలిక్యూల్స్ ఉన్నాయో 2 grams ఆఫ్ హైడ్రోజన్లో కూడా దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో వాట్ ఈస్ దట్ నెంబర్ ఈజ్ 6.022 into 10 power 23 మాలిక్యూల్స్. అర్థమైతే దాని మనం మాలిక్యులర్ మాస్ చేసినప్పుడు ఎంతైతే మనకి నెంబర్ వచ్చిందో దాని గ్రామ్స్లో మనం తీసుకుంటే 18 grams వాటర్లో ఎన్నైతే మాలిక్యూల్స్ ఉన్నాయో 2 grams ఆఫ్ హైడ్రోజన్లో కూడా అన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇఫ్ యు టేక్ సోడియం, సోడియం అటామిక్ మాస్ ఇస్ 23 యూనిట్స్. ఓకే, 23 grams ఆఫ్ సోడియం. ఇఫ్ యు టేక్ 23 grams ఆఫ్ సోడియం యూ హ్యావ్ ద సేమ్ 6.022 into 10 power 23 ఆటమ్స్. ఓకే, సో కాబట్టి దీని ఒక కాన్స్టెంట్గా మనకి ఇచ్చింది సైంటిస్ట్ అవగాడ్రో, అమెడో అవగాడ్రో సైంటిస్ట్ నేమ్. సో ఆయన ఇచ్చినందుకు ఆయన పేరు మీదుగా దిస్ నెంబర్ ఈజ్ నోన్ యాజ్ అవగాడ్రో నెంబర్. ఈ నెంబర్ని అవగాడ్రో నెంబర్ అంటాం, అవగాడ్రో కాన్స్టాంట్. సో అవగాడ్రో కాన్స్టాంట్ ఈజ్ 6.022 into 10 power 23. ఆటమ్స్ అయితే ఆటమ్స్ అంటాం, ఆర్ మాలిక్యూల్స్ అయితే మాలిక్యూల్స్ అని అంటాం. దిస్ ఈజ్ మోల్. మోల్ మీన్స్ నెక్స్ట్ మోలార్ మాస్. మోలార్ మాస్ మీన్స్ the mass of 1 mole of a substance which is expressed in grams is called molar mass. ఇప్పుడే చెప్పినాం మనం 1 mole means 6.022 into 10 power 23. Atoms are molecules. So if you take 6.022 into 10 power 23, atoms are molecules of water.
ఇన్ని ఆటమ్స్, ఇన్ని మాలిక్యూల్స్ వాటర్ కనుక మనం తీసుకుంటే దట్ వాటర్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 18 గ్రామ్స్. చూసినాం కదా, హైడ్రోజన్ 2 ప్లస్ ఆక్సిజన్ 16 ప్లస్ 2 18. సో వాటర్ మాస్ ఏమవుతుంది, 18 గ్రామ్స్ అవుతుంది. సో ఈ 1 మోల్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ మాస్ ఎంతైతే మాస్ ఉందో దాన్ని ఏమంటాం మనం, మోలార్ మాస్ అంటాం. దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. 1 మోల్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ మాస్ ఎంతైతే ఉందో దాన్ని గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఎంతైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే మోలార్ మాస్ అంటాం. ఈ మోలార్ మాస్ మనకి మాలిక్యులర్ మాస్ సేమ్ వస్తుంది. మాలిక్యులర్ మాస్ అన్నప్పుడు ఇందులో ఉన్న హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపేసి మనం చేసినాం కదా, ఆటమ్స్ డిఫరెంట్గా ఉన్నవి, సేమ్ ఎంతైతే వస్తుందో 1 మోల్ మాస్ చేసినప్పుడు ఇదేమో యూనిట్ 18 యూనిఫైడ్ మాస్ అని అంటాం, యూనిట్స్ అంటాం. ఏది మోలార్ మాస్ అంటే, మోలార్ మాస్ అన్నప్పుడేమో ఒక్క H2O మాస్ 18 యూనిట్స్ యూనిఫైడ్ మాస్. అదే మనము మోలార్ మాస్ మాలిక్యులర్ మాస్, ఇది మాలిక్యులర్ మాస్ అంటేనేమో 18 యూనిట్స్, మోలార్ మాస్ అన్నప్పుడేమో 18 గ్రామ్స్. అదొక్కటే డిఫరెన్స్, సేమ్ నెంబర్ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మోలార్ మాస్. Here I have given only 4 questions from this topic. Please answer these questions in comment box. If you have any doubt also, please comment in comment box. Thank you for watching. Please share and subscribe my channel. Thank you.